హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఈ రోజు నేను పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి మాట్లాడతాను. సో పాలిసిస్టిక్ ఓవరీస్ జనరల్ లాంగ్వేజ్ లో మనం నీటి బుడగలు అన్నట్టు చెప్తూ ఉంటాము. సో నీటి బుడగలు అని ఆర్ పాలిసిస్టిక్ ఓవరీ ఈ సిండ్రోమ్ ఉన్నట్టు ఎప్పుడు చెప్తాము అంటే, ఒకవేళ పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంది, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది, ఆలిగోమెనోరియా అని చెప్తాము. సో సైకిల్స్ అనేది 1 month కి కాకుండా 2 months కి అట్లా వస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది పర్సన్ లో ఎక్కువ కనిపించడము, హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండడము దీనివల్ల. అండ్ మూడోది స్కాన్ లో మనం ఫాలికల్స్ చూస్తూ ఉన్నప్పుడు, ఓవరీ చూస్తున్నప్పుడు ఓవరీ కొంచెం సైజ్ ఎక్కువ అనిపించడము, ఫాలికల్స్ అనేది చుట్టూ ఒక నెక్లెస్ ప్యాటర్న్ లో ఉండి మోర్ దెన్ 12 to 13 ఫాలికల్స్ కన్నా ఎక్కువ ఉండడము, ఇవన్నీ గమనిస్తే దాన్ని నీటి బుడగల ప్రాబ్లం ఆర్ PCO అని చెప్తాము. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నట్టు చెప్తాము. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఎందుకు వస్తుంది? పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు ఆండ్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆండ్రోజన్ ఎక్సెస్, టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ ఉండడము, LH అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అండం ఫాలికల్స్ అనేది ఎక్కువ ఉన్నా సరే అందులో ప్రతి నెల ఒక ఫాలికల్ పెరిగి రప్చర్ అయి కణం బయటికి రావాలి. కానీ వీళ్ళలో ఏంటంటే ఆ కణం అనేది పెరగదు. సో ఎవ్రీ మంత్ వాళ్ళకి అనోవ్యులేటరీ సైకిల్స్ అంటే కణం పెరిగి ఫాలికల్ పెరిగి కణం విడుదల అవ్వకపోవడం వల్ల వేరే చేంజెస్ అనేది జరగదు. కణం బయటికి వచ్చిన తర్వాతనే పొర అనేది పెరిగి షెడ్ అయి మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది, మీకు నెలసరి అనేది వస్తుంది. సో ఇది జరగకపోవడం వల్ల నెలసరి అనేది లేట్ వస్తూ ఉంటుంది. సో అనోవ్యులేటరీ సైకిల్స్ అనేది వాళ్ళు ఎక్కువ ఉంటుంది. అలాగే ఇన్సులిన్ హార్మోన్ వల్ల వాళ్ళు ఇన్సులిన్ అనే హార్మోన్ పెరుగుతుంది, కాకపోతే టిష్యూస్ అనేది సెన్సిటివిటీ ఉండదు. సో దాని వల్ల కూడా మళ్ళీ ఆన్ ద హోల్ ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆండ్రోజన్ ఎక్కువ అవ్వడము, LH ఎక్కువ అవ్వడము, దాంతో పాటు మళ్ళీ పీరియడ్ రాకపోవడము, అలాగే కణం విడుదల అవ్వకపోవడం, ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్టిలిటీ ఉండాలి, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్ విడుదల అవ్వాలి. సో 2 కణాలు కలిసినప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. నీటి బుడగలు ఉన్న వాళ్ళు ఎగ్ కణం అనేది విడుదల అవ్వదు. సో కణం పెరగడం కానీ విడుదల అవ్వకపోవడం వల్ల వాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూ అనేది వస్తుంది. సో నీటి బుడగలు ఏ కారణాల వల్ల వస్తుంది? సో ఫస్ట్ లైఫ్ స్టైల్లో ఇట్ ఇస్ లైక్ అ సర్కిల్. సో నీటి బుడగలు ఉన్న వాళ్ళు లావు ఉండడం అనేది జరుగుతుంది. ఉన్న వాళ్ళు నీటి బుడగల ప్రాబ్లం అనేది పెరుగుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చునే అలవాటు లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోవడం, వీళ్ళలో వెయిట్ పెరిగిపోతుంది. వెయిట్ పెరిగిపోతున్న కొద్దీ PCO ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో PCO వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే పీరియడ్ కరెక్ట్ రాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది వెయిట్ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. ఇంకొక కాజ్ ఏంటిదంటే జెనెటిక్. సో మదర్ కి నీటి బుడగలు ఉంటే ఆర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే అదే ప్రాబ్లం ఈవెన్ చైల్డ్ కి రావచ్చు. మూడోది ఎన్విరాన్మెంటల్. సో ఎన్విరాన్మెంటల్, మనం వాడే BPA గానీ ప్లాస్టిక్స్ కానీ ఆర్ డ్యూ టు పొల్యూషన్, ఎక్స్పోజర్ టు స్మోకింగ్ గానీ ఆల్కహాల్ గానీ, ఇవన్నీ యాజ్ పర్ రీసెర్చ్ ఇట్ హాస్ లెడ్ టు పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ ద పర్సన్ ఆర్ వాళ్ళ బేబీస్ లో కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది అనేది నమ్ముతూ ఉంటాము. సో ట్రీట్మెంట్ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా పీరియడ్స్ కరెక్ట్ రావట్లేదు, వాళ్ళు నీటి బుడగలు కనిపిస్తుంది అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏం చెప్తామంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ తగ్గాలి, అలాగే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, రిఫైన్డ్ ఫుడ్ లేకపోతే రెడీమేడ్ ఫుడ్ ఏది ఉంటుందో, ప్రాసెస్డ్ ఫుడ్ ఏది ఉంటుందో అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తుంటాం. అలాగే హెల్దీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. సో ఆకుకూరలు, బెర్రీస్, నట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ తక్కువ చేయమని చెప్తూ ఉంటాం. సో ఆన్ ద హోల్ డైట్ అనేది మోడిఫై చేసుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గించాలి, స్లీప్ ప్యాటర్న్ ఇర్రెగ్యులర్ కాకుండా స్లీప్ ప్యాటర్న్ కంటిన్యూస్ ఒక 6 to 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ మైనర్ చేంజెస్ కూడా PCOని రివర్స్ చేసి ఆ హార్మోన్స్ అనేది కొంచెం బ్యాలెన్స్ లోకి వచ్చేటట్టు చేస్తుంది. మెయిన్ ఇదేంటిదంటే నీటి బుడగలు అనేది మాయం అవ్వదు. మేబీ 1 or 2 సైకిల్స్ లో తక్కువ కనిపించి మళ్ళీ రావడం అట్లా అవ్వచ్చు, బట్ నీటి బుడగలు అనే ప్రాబ్లం అనేది మాయం అవ్వదు. దాని వల్ల వచ్చే ప్రాబ్లం ని మనం ట్రీట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ PCO వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది అనుకోండి, సో దానికి తగ్గట్టు యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్ గానీ హార్మోనల్ మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది. రెండోది పీరియడ్ కరెక్ట్ రావట్లేదు, సో PCO ఉండడం వల్ల పీరియడ్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి, దానికి హార్మోనల్ మెడికేషన్ వాడి పీరియడ్స్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవడం. మూడోది PCO వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, సో మెయిన్ నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇస్ బికాస్ కణం విడుదల అవ్వట్లేదు, కణం పెరగట్లేదు. సో కణం పెరిగేటట్టు మెడికేషన్ తీసుకోవడము లేదా IUI చేసుకోవడము. అండ్ వన్ మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ PCO ఉన్న వాళ్ళు చాలా సార్లు IUI చేసాము, మెడికేషన్స్ ఇచ్చాము, కణం విడుదల అవుతుంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లే అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ PCO ఉన్న వాళ్ళు కణం అనేది క్వాలిటీ ఉండదు.
సో విడుదల అయ్యే కణం బ్యాడ్ ఎగ్ అనేది వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలా పదే పదే రావట్లేదు, కణం పెరుగుతుంది, విడుదల అవుతుంది, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళు IVF ఇస్ ద ఆప్షన్. సో PCO క్యాన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. నీటి బుడగలు ఉంటే ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం రావచ్చు. ఇన్ కేస్ పెళ్ళైన 1 year లోపు మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేయండి, లైఫ్ స్టైల్ ని మాడిఫై చేయండి. అట్లా చేస్తే చాలా మందికి కరెక్షన్ అయిపోతుంది. ఇఫ్ నాట్ అవి చేసినా అవ్వట్లేదు అనుకోండి, దెన్ డెఫినెట్లీ విజిట్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ.